अरे बाप रे बाप, और एक चोर मामू मिल गया ना भैंसे में। पिछले 4 चोरा करके देखो आज पकड़े गया। अच्छा पकड़ के लाए मामू को। तो आज अपने भैंसा शहर में एसपी जानकी शर्मिला मैडम जी, एएसपी अपने अविनाश कुमार सर जी, सीआई गोपीनाथ सर जी, एसआई साईनाथ कुमार सर जी, यहाँ पर ये देखो चांदी के पूरे टोप जो किरट है वो हाथ में लेते हुए यहाँ पे चोर को पकड़े। और इस चोर का नाम है विजय। हाँ, बहादुरी से भैंसे में पिछले 4 महीने से जो चोरियां हो रहे, 4 महीने से जो पूरे मंदिरा में चोरियां कर रहा, ये साहब है पीछे ठहरे सो। वो साहब का नाम विजय है, जो इसका गांव है अपने आदिलाबाद के बाजू में उतनूर। साहब का लव मैरिज है कहते, जो नांदेड़ में है एक बच्ची को प्यार करके शादी कर लिए। उसके बाद क्या है सो बीवी, अरे ये क्या भाई तू चोरिया कर रहा, मेरे को प्यार करके अच्छा हूं बोल के बोला, चल हट बोल के बीवी छोड़ दे के चले गए कहते झगड़ा कर लेके। उसके बाद क्या है बोले तो साहब और चोरिया करना चालू कर दिए। पिछले 2 महीने से अपने भैंसा शहर में आके वेंकटेश्वर मंदिर में, नरसिम्हा मंदिर में, अपने हनुमान टेम्पल में आके वहां पे देखो ऐसा, ये जो चांदी के टोपा दिख रहे कि नहीं, ये चांदी के टोपा। और क्या है सो 3 किलो चांदी, फिर क्या है सो 300 अपने तो मासा क्या है सो 3 मासा क्या है सो सोना। ये देखो ये साहब अच्छा तड़ी करके वहां पे चोरी करके लेके गए कहते। बड़े बहादुरी से यहाँ पे सीए गोपीनाथ साहब की टीम और एसआई साईनाथ सर और अविनाश कुमार सर के हिदायत पर यहाँ पे इस टीम ने अच्छी मेहनत करके ये चोर को पकड़ लिए। 3 मंदिरों में भी सीसी कैमरे नहीं थे कहते। एक मंदिर में जो सीसी कैमरा था वहां पे थोड़ा देख के पकड़ लिए। ये सांप का हाथ वहां पे ऐसा गला निकालते वक्त कड़का कहते, तो वहां पे खून का खतरा गिरा था कहते। वो खून के खतरे से भी जरा उनको देख लिए, पकड़ लिए। तो ऐसा चोरिया करते गए तो अरे ऐसी कोटिंग मिलती बोल के पुलिस वाले बोले। साथ ही साथ क्या है सो हर दुकान में, हर मंदिर में सीसी कैमरा लगा लेना, हो सकता तो घर में भी सीसी कैमरा लगा लो बोल के एसपी मैडम बोले। చాలా దేవాలయాలు దొంగతనాలు జరుగుతున్నాయి అనేసి కొద్దిగా మనం అందరం కూడా ఇవ్వడం జరిగింది। ఈ దొంగతనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది, హనుమాన్ టెంపుల్, సంతోష్ మాత టెంపుల్, బాలాజీ టెంపుల్లో జరిగాయి। దీనికి తోడు హిమా వైన్స్ లో కూడా ఒక దొంగతనం అయింది। దీనికి సంబంధించిన ఈ డిటెక్షన్ ఈ భైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఐఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది। దీనికి ఈరోజు ఈ బాలాజీ షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము। ఇతనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది। ఇది చాలా చాలా చక్కగా చేశారు। లాస్ట్ 10 డేస్ నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు। ఈ ఫైనల్ గా మనకి ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము। ఈ దొంగతనాలు జరిగిన 4 టెంపుల్స్ లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది। సో ఈ సీసీ కెమెరాలో ఇతను ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్ కి చెందిన అతను, నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, బాగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు। సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతా ఉన్నాయి। అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండర్, ఇదివరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తా ఉన్నాడు। సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన భైన్సా టీం అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు। దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీటం, బాలాజీ టెంపుల్ కిరీటం అండ్ ఆ పుస్తలు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది। టోటల్ 3 కేజీల వెండి రికవర్ చేశాము అండ్ ఈ 3 మాసాలు గోల్డ్ రికవర్ చేశాము। సో దీనికి చేయడానికి చాలా కష్టపడ్డ ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను। ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు కానీ సెంటిమెంట్గా ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభినందిస్తున్నా। ముఖ్యంగా ఎస్ఐ శ్రీనివాసు చాలా కష్టపడ్డాడు, చాలా తిరిగాడు అండ్ హిస్ టీమ్, ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశారు। డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ ఐపీఎస్ వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను। మళ్ళొకసారి మనము ఈ అందరూ టెంపుల్ కమిటీస్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ ఏరియాలో మీ టెంపుల్కి ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా అది సెంటిమెంట్స్తో కూడుకున్నది కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్తున్నాము। కొంతమంది అంటున్నారు ఆ ఏరియాలో కరెంట్ లేదు లేదా
ఇంటర్నెట్ లేదు అనేసి. ఇప్పుడు సోలార్ కెమెరాస్ కూడా వచ్చాయి. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెమే ఉంటుంది, కానీ ఎంతో మనము భక్తుల సెంటిమెంట్స్ ని గౌరవించినట్టు అవుతుంది. మరీ